బ్యాక్ వర్కౌట్ ఫస్ట్ వన్ లోవర్ హోల్ అప్పర్ ఇప్పటిదాకా చెప్పినా కదా మూడు ముచ్చట గివే ఫస్ట్ వన్ వచ్చేసి లోవర్ వేసేసుకున్నాం. కింద మనం లాక్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లీజ్ ద్వారా 15 into 3 sets. ఏం చేసినా సరే బరాబర్ లోడ్ పట్టేట్టు చేయాలి. స్లో మోషన్ కొట్టాలి 3 sets 15 into 3 sets. అట్లనే మనం మజిల్ మీద కూడా ఫోకస్ చేస్తుండాలి. సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ హోల్ అంటారు చూసిన అది. సో ఇది వచ్చేసి సేమ్ 15 into 3 sets. అట్లనే ఇది కూడా స్లో మోషన్ చేయాలి. ఆగమాయం కొట్టద్దు, మజిల్ మీద ఫోకస్ అవుతూ చేస్తుండాలి. స్లో మోషన్, ఓకేనా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 sets. థర్డ్ వన్ చెప్పినా కదా ఇదే అప్పర్ స్లో. ఇది కూడా వైడ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, అందుకే నేను బరాబర్ ముంగట కూడా పెట్టేసిన. ఇది కూడా 15 into 3 sets స్లో మోషన్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మజిల్ కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి, మనం మజిల్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. అట్లనే వచ్చేసి మనం సిటర్ డ్రాయింగ్ కూడా యాడ్ చేసినాం, అంటే ఫోర్త్ వేరియేషన్ స్లో మోషన్ చేయాలి. లాక్ ఎట్లా వేయాలి కూడా చూపిస్తున్నా. కింద నుండి సెకండ్ వేసుకోవచ్చు, ఫస్ట్ లైన్ వేసుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం. సిటర్ డ్రాయింగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వదిలేటప్పుడు బాడీ ముందుకు పోవచ్చు, స్క్వీజ్ చేసేటప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్. అట్లానే హైపర్ ఎక్స్టెన్షన్, మొత్తం బ్యాక్ బెండ్ కావద్దు. బ్యాక్ బెండ్ అయితే ఏమవుతుందంటే ఇది లోవర్ బ్యాక్ కోసము, ఎక్కువ బెండ్ అయితే బ్యాక్ పెయిన్ అవుతుంది. ఇది మన ఛానల్ వర్కౌట్ విత్ శ్యామ్.